హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి అండి. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చి అన్ని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక కట్ట దాకా కొత్తిమీరని సగానికి కట్ చేసుకొని అవి వాష్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఒక 2 నిమిషాలు అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోండి. అవి ఒక నిమిషం మగ్గిన తర్వాత టమాటాలని మంచిగా కడిగేసుకొని సగానికి కట్ చేసుకొని టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, పునుగుల్లో కానీ దేనిలో అయినా చాలా బాగుంటుంది. అన్నంలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటాలను కూడా వేసుకున్నాక అవి మంచిగా మగ్గనియండి. మగ్గిన తర్వాత ఒక రోల్ తీసుకొని చిన్నగా కడిగేసుకోండి. ఫస్ట్ కడిగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అవి కొంచెం కచ్చాబచ్చాలాగా దంచేసుకోండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అవి కూడా నూరుకోండి మెత్తగా. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని నూరిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే, అప్పటికప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు టమాటో పచ్చిమిర్చి ఇట్లా వేయించేసుకొని పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇట్లా టమాటాలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఇట్లా మెత్తగా నూరుకోండి. చూడండి, ఇట్లా అయితే కొంచెం మరీ మెత్తగా రుబ్బుకున్న బాగుండదండి, కొంచెం కచ్చాబచ్చాలానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అలాగే రోట్లో కొంచెం పచ్చడి ఉంచుకొని వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ రోట్లోనే కలుపుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మీ అన్నం కూడా పొగలు వస్తున్నాయి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నానండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.